నీ అంతటి నువ్వు కంటెంట్ ఏదో వీడియో పెట్టావు 300 MB ప్లస్ ఉంది. ఎవరు చూస్తాడంటారా వీడియో? ఎందుకు కాల్ మీద కాల్ చేస్తున్నావు? నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తారా? ఇంకా ఒకటి 300 MB 400 MB ఉంటే ఓపెన్ చేసి డౌన్లోడ్ అయిందాక ఓపెన్ చేసి చూస్తారా ఏంది? నాకు ఆన్ ద స్పాట్ కొట్టాలి, ఓకేనా? లేట్ అయింది, టైం పట్టిద్ది, రేపు కొడతా, ఎల్లుండి కొడతా, అయ్యొద్దు. తర్వాత మాట్లాడుకుందాం. గిల్డ్ కా బాద్షా. Wake up to reality. మళ్ళీ ఇంత ఘోరంగా వస్తున్నాడు వీడు. కమాండ్ రసోల్ క్రిమినల్ ని కన్నాం మనం. మొబైల్ ఇది కావాల్సింది. కావాలి 5000 రూపీస్. ఓపి బయటకు పోయింటది మంచిగా షార్ట్ రేంజ్ లో ఉడిపెక్కడితో కొట్టేది అది కూడా. హై గైస్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు ద మళ్ళీ ఒక కొత్త వీడియో. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి క్లిక్ చేశారు అనుకుంటున్నాను. ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా వినండి. ఇప్పటిదాకా నన్ను ప్రతి ఒక్కరు ఛాలెంజ్ చేశారు. ఫస్ట్ టైం నేను ఛాలెంజ్ చేయబోతున్నా, అది కూడా సాహో బ్రోని. ఎలా ఛాలెంజ్ చేశా అంటే, మామూలుగా కాదు, 5000 పెయిడ్ మ్యాచ్ ఆడదామని ఛాలెంజ్ చేశా. ఆ వీడియో ఒకసారి మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తా చూడండి. నేను ఎప్పుడు ఎవరిని ఇలా ఛాలెంజ్ చేయాల, ఫస్ట్ టైం నా ఛానల్ కోసం ఛాలెంజ్ చేస్తున్నా, అది కూడా సాహో బ్రోని. సాహో బ్రో, ఈ ఛాలెంజ్ నీ కోసమే. ఐ థింక్ నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనుకుంటున్నా. ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే, నువ్వు నీ బిలో ఉన్న ప్లేయర్స్ ని కొట్టి టాలెంట్ ప్రూవ్ చేసుకోమని చెప్తా ఉంటావు, మనీ కూడా ఇస్తా ఉంటావు. ఇవన్నీ పక్కన పెడితే ఒక 5000 పెయిడ్ మ్యాచ్ ఆ గిల్లో ఒక మొబైల్ ఏజెంట్ ని తీసుకొస్తా. నీ గిల్లో ఎవరైనా తీసుకొచ్చుకో మొబైల్ ప్లేయర్ ని. ఒకవేళ నీ గిల్ ఏజెంట్ కొట్టాడు అనుకో, నేను మీకు 5000 పే చేస్తా. ఒకవేళ వాళ్ళ గిల్లో ఉన్న ప్లేయర్ కొట్టాడు అనుకో, నువ్వు మాకు 5000 ఇవ్వాల్సి వస్తుంది. అయితే ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాం అనుకుంటున్నా. ఇది మచ్చా వీడియో వచ్చేసి సాహో బ్రో ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, మర్చిపోయా. వెళ్ళి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఇంకా వీడియో చూసినా కానీ లైక్ చేయట్లేదు, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకు. మనం 200 కి చాలా దగ్గరలో ఉన్నాం మచ్చా, కాస్త సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో. ఇంకా ఏం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ద వీడియో. అనుకుంటా వీడియో పెట్టాడు, 250 GB MB ఉంది. ఓపెన్ చేసి చూసిన సంథింగ్ ఇది ఛాలెంజ్ గెలింది అనమాట. ఎందుకంటే చెప్పి క్యామ్ కూడా ఆన్ చేసి పెట్టుకున్నా. నాకు ఏంటంటే నచ్చవు, బట్ మనీ గురించి ఎంకరేజ్ చేద్దాం అనమాట. గైస్, ఇంకా ఏం లేట్ చేయకుండా వెళ్ళి సాహో బ్రోని యాడ్ చేసి సాహో బ్రోతో మాట్లాడదాం. ఆన్లైన్ కి రాని చెప్పాను, చూద్దాం మచ్చా ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో. సీరియస్ చెప్తున్నా, నేను చాలా కోపంగా పెట్టా బ్రో వీడియోని. యాడ్ చేసా బ్రో, రావట్లేదు ఏంటి మచ్చా ఆయన. హలో సాహో బ్రో వాయిస్ వస్తుంది. నీ అంతటి నువ్వు కంటెంట్ ఏదో వీడియో పెట్టావు 300 MB ప్లస్ ఉంది. ఎవరు చూస్తాడంటారా వీడియో? ఏదైనా ఉంటే మెసేజ్ చేయొచ్చు కదా, ఎందుకు కాల్ మీద కాల్ చేస్తున్నావు? అది పెడితే నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు అని నేను ఆ వీడియో పెట్టా, ఓకేనా? నీకు ఆ వీడియో ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడు. ఈ గిల్లోనా వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని సబ్స్క్రైబర్స్ కి ఛాలెంజ్ ఇచ్చి మనీ ఇస్తా అది అని చెప్తున్నావు కదా. ఆ గిల్లో కూడా ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయర్ ని తీసుకొచ్చి ఆడిపిస్తా. ఆ ప్లేయర్ టాలెంట్ ఏంటో చూపిస్తా. ఒకసారి నీ ప్లేయర్ ఉంటే తీసుకొచ్చి ఆడిపియగలవా? పాడుతుంది కొడతాడా? పాడుతునే కాదు, ఎవరైనా తీసుకొచ్చుకోకూడదు. లైవ్ తెలుసు కదా, ఎవరైతే గేమ్ ప్లే ఉందో వాళ్ళు గెలిచారనుకో నేను మనీ స్పాన్సర్ చేస్తాను. ఒకవేళ ఓడిపోతే వాళ్ళు స్పాన్సర్ చేయాలి, తెలుసు. సరే అయితే అది కూడా చేద్దాం, ఓకేనా? 5K పెయిడ్ మ్యాచ్ ఆడదాం. మీ వాడికి గెలిచాడు అనుకో, నేను మీ వాడికి 5K పే చేస్తా. ఒకవేళ మా వాడు గెలిచాడు అనుకో, మీ వాడు పే చేయగలదా? 5000 ఆడదాం, ఓకేనా? గైస్, సీరియస్ చెప్తున్నా, నేను ఈయనకి రియల్ గానే ఛాలెంజ్ చేస్తున్నా. ఒకవేళ మా వాడు ఓడిపోయాడు అనుకో, ఈయనకి 5000 పే చేయబోతున్నా. హలో, కంటెంట్ చేస్తున్నావు వీడియో అని చెప్పాలి కదరా. నీ అంతటి వచ్చావు, వీడియో పెట్టావు, గ్రూప్ లో పిలిచావు, మాట్లాడుతున్నావు, కంటెంట్ అని చెప్పాలి కదరా. నీకు ఆ వీడియో పెట్టాను, నువ్వు చూసావేమనుకున్నాను, ఓకేనా? నువ్వు ఎట్లా రియాక్ట్ అవుతావు? నువ్వు పెట్టే ప్రతి వీడియో చూస్తారా? ఇంకా ఒకటి 300 MB 400 MB ఉంటే ఓపెన్ చేసి డౌన్లోడ్ అయిందాక ఓపెన్ చేసి చూస్తారా ఏంది? ఇప్పుడు ఏమంటావు? ఓకేనా? మీ వాడు ఉన్నాడా? అవుతుందా మీ వాడి వల్ల? నాకు ఆన్ ద స్పాట్ కొట్టాలి, ఓకేనా? లేట్ అయింది, టైం పట్టింది, రేపు కొడతా, ఎల్లుండి కొడతా, అయ్యొద్దు. ఓడిపోతే నేను కొడతా, గెలిస్తే నువ్వు ఎమ్మట్లో కొట్టాలి. సరే, కంటెంట్ వీడియో పెట్టుకో, ఏదైనా పెట్టుకో. అట్లా వీడియో అయిపోతే అట్లా నీకు పే చేయకపోతే అప్పుడు మాట్లాడు, ఓకేనా? పార్దుగా లేడు కానీ మా గిల్లో కొత్త లెజెండ్ వచ్చాయన్నమాట. పార్దునే డిఫీట్ చేశాడు, అతను ఆడిపిస్తా, ఓకేనా? నీకేం ప్రాబ్లం లేదు. ఓకే, ప్రాబ్లం లేదు. ఒకసారి ప్లేయర్ ఇన్వైట్ చేయ. ఎవరు ఆ ప్లేయర్? BSK త్రిబుల్స్ అన్నమాట, ఉన్నాడు ఆన్లైన్ లో. సరే అయితే నేను కూడా నా గిల్లో MSC సోల్ అని ఉంటాడు, ఓకేనా? అతను కూడా మొబైల్ ప్లేయరే. చూద్దాం, ఒకవేళ మీ వాడు ఆడితే నేను నీకు పే చేస్తా. నువ్వు కూడా, ఓకేనా? మా వాడు విన్ అయ్యాడు అనుకో, ఆన్ ద స్పాట్ పే చేయాలి, చెప్తున్నా. మళ్ళీ నీ విషయంలో సాహో ఒకటి ప్రాణం పోయినా మాట రానిది అనమాట, ఓకేనా? ఓకే అయితే సరే అయితే ఏం లేట్ చేయకుండా వెళ్ళి నేను రూమ్ క్రియేట్ చేసి రూమ్ లో మాట్లాడదాం రా. గైస్, సీరియస్ చెప్తున్నా, ఆయన వచ్చి సీరియస్ గా రియాక్ట్ అవుతాడు అనుకున్నా, నార్మల్ గానే మాట్లాడాడు. నేను ఇంకేం లేట్ చేయకుండా వెళ్ళి రూమ్ క్రియేట్ చేసి రూమ్ లో మాట్లాడదాం. కమన్ గైస్, ఇప్పుడు నేను మా ఓన్ పిలుచుకోవాలి, BSK గానీ. ఇది ఇట్లాంటి జాత తెలుసు బ్రో, కంటెంట్లు కానీ ఎల్లంగానే గ్రూప్ లో పిలిచి కంటెంట్ అన్నాడు. నాకు అర్థం అయిపోయింది, అందుకే ఎమ్మట్లో క్యామ్ ఆన్ చేసుకున్నా. హలో BSK, హలో.
అరే ఒక మ్యాచ్ ఆడాలరా నువ్వు. ఎంఎస్సి సోల్ అని ఒక ప్లేయర్ ఉన్నాడు, కంటెంట్ చేస్తున్నాడు. మనకి అవన్నీ అసలు మనకి బెట్ మ్యాచ్ అనమాట. గెలిస్తే 5,000, ఓకేనా? మనం గెలిస్తే మనకి 5,000 వస్తాయి. ఓడిపోతే నేను చూసుకుంటా, ఓకేనా? 5,000 మనీ కూడా వస్తాయి. ఓడిపోతే నేను చూసుకుంటా, ఓకేనా? నువ్వు మాత్రం ఆడు. డిఫీట్ చేస్తావు కదా? చేస్తాను. ఓకే, యాడ్ చేస్తాను, గ్రూప్లోకి వచ్చేసి, ఓకేనా? రూమ్ లో. గైస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫైనల్ గా రూమ్ క్రియేట్ అయిపోయింది. ఎంఎస్సి సోల్ ఉన్నాడు, ఆపోజిట్ టీఎస్ బిఎస్కే 777 అంట. చూద్దాం మచ్చా, అతను కూడా మొబైల్ ప్లేయరే. సోల్ ఎలా ఆడతాడో. 5,000 పెయిడ్ మ్యాచ్, మామూలుగా ఉండదు. 1v1 ఆడిపిస్తున్నా. ఇద్దరు మొబైల్ లెజెండ్ వర్సెస్ మొబైల్ లెజెండ్. గైస్ ఇక్కడ చూసుకున్నట్టు మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. కమాన్ గైస్. మెస్సీ గిల్డ్ కా బాద్షా గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బిఎస్కే గురించి చెప్పాల్సిన అవసరం మీకు. పార్థుని కూడా డిఫీట్ చేస్తున్నాడు. గైస్ కమాన్ బ్రో, ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. లెట్స్ సీ బ్రో, మొబైల్ లెజెండ్ వర్సెస్ మొబైల్ లెజెండ్. क्या सीन होता है देख लेंगे. మన ఎంఎస్సి సోల్ మొబైల్ లెజెండ్ మీ అందరికి తెలిసే ఉంటది ఇతను ఎలా ఆడతాడు. గైస్ ఇతని ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా, వెళ్ళి సపోర్ట్ చేయటం. గైస్ కమాన్ బ్రో, ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఎస్సి సోల్ మామూలుగా ఉండదు. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. మూమెంట్ మామూలు చూపెట్లా. ఆపోజిట్ బిఎస్కే 777 ఉన్నాడు. కమాన్ రా సోల్. 5,000 పెయిడ్ మ్యాచ్ మచ్చ ఇది. పడిపోయింది, హెల్మెట్ పోయింది. సోల్ చూద్దాం. ఓపీ లెగిసిందిరా హెల్మెట్, హెడ్ షాట్. వామ్మో బ్రో, ఆయన చాలా బాగా ఆడుతున్నాడు గైస్. అతను కూడా చాలా మొబైల్ ఇది అవసరం కావాలి. ఓపీ ఏమన్నా షాట్ క్లోజ్ రేంజ్. ఫస్ట్ రౌండ్ ఫినిష్. స్కోర్ 0-1. కమాండ్ రసూల్. ఆయనకి నరాలు చిట్లు పోయి ఉంటాయి బ్రో, మామూలు కాదు. సెకండ్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సెకండ్ రౌండ్ కమ్బ్యాక్ చేయాలి. బిఎస్కే కమ్బ్యాక్. డీసీలు కూడా చెప్తా ఉంటాడు టెక్నిక్. సరే ఇలా ఆడరా. టీఎస్ సాహో గిల్లో బెస్ట్ ప్లేయర్ అతను. చూద్దాం. కమాండ్ రా మచస్. కొడితే మాత్రం 5,000 రూపీస్. ఎలా నెట్ గ్లిచ్ అవుతుందా? ఓకే. అలా వచ్చి కొట్టే వెళ్ళిపోయాడు అంతే. కమాండ్ రసూల్ హ్యాకర్ ఆర్ వాట్? పతా గేమ్ ప్లే బ్రో, సీరియస్ చెప్తున్నా మచ్చా. వీడి గేమ్ ప్లే నచ్చి ఉంటే మీకు కింద డిస్క్రిప్షన్ లో వీడి ఛానల్ లింక్ ఇచ్చా, వెళ్ళి మొత్తం MS1 స్పామ్ చేయండి బ్రో అతని వీడియో కింద. ఓపీ బ్రో. ఏ మాటకి ఆ మాట. #MSU సోల్ ఇన్ ది చాట్ గైస్. కమ్బ్యాక్. చాలా బాగా ఆడుతున్నాడు బ్రో ఎంఎస్సి సోల్. మనకన్నా ముందుగానే వాడేస్తాడు, మనకన్నా ముందుగానే వస్తాడన్నమాట. అటాకింగ్ పొజిషన్ లో కరెక్ట్ గా ఉంటాడు, అటాక్ చేయడానికి చాలా మూమెంట్స్ పిడిస్తాడు. గైస్ కమాన్ బ్రో చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి బాడీ స్టార్ట్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. కమాన్ బ్రో, బిఎస్కే కమ్ బ్యాక్. యు వాంట్ హెడ్ షాట్స్? బిఎస్కే వేసాడు హెడ్ షాట్. ఇది కదా కావాల్సింది. #TSBSK చాట్ వచ్చేస్తుంది. గైస్ ఏం చేయలేం. ఫస్ట్ రౌండ్ లో కొట్టాడు సార్ ఎంఎస్సి సోల్. అలా ఒక హెడ్ షాట్ పడితే మాత్రం మామూలుగా ఉండదు. ఓపీ అలా ఒక్కడ పడాలి. ఫోర్త్ రౌండ్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే బిఎస్కే 777 ఒక రౌండ్ కొట్టాడు. మనవాడు చూసుకున్నట్టయితే 2 రౌండ్స్ కొట్టాడు. మీకు సోల్ గేమ్ ప్లే నచ్చి ఉన్నట్టయితే ఓకేనా, సోల్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చా, ఓకేనా? వెళ్ళి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. మొబైల్ లో ఇంత యాక్యురసీ, ఇంత మూమెంట్ ఎలా పడిపోయింది ఆయనకి బ్రో. బాబా లెగిసిపోయింది బ్రో. హెల్మెట్ లేపాడు. సీరియస్లీ సెకండ్ ఫైర్ మామూలుగా ఆడతా బ్రో. కమాండ్ రా సోల్. చూద్దాం మచ్చ ఏమని చేస్తాడా. ఆయన వాళ్ళు వేసుకొని ప్యాక్ అయిపోయాడు. చూద్దాం ఇక్కడ ఏమని జరుగుతుందా. ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 1-3. ఆపోజిట్ ఆయన బయటికి కూడా రావట్లా. సోల్ చేస్తాడు ఏమైనా. కమాండ్ రా సోల్. ఓపీ. కమాన్ రా బిఎస్కే. ఏంది మూమెంట్? ఏంది? ఓ మై గాడ్ ఏంది బ్రో ఈ మూమెంట్? బ్రో మంట పుట్టిస్తున్నాడు మచ్చా, మామూలుగా ఆడట్లా. గైస్ నా కోసం మచ్చా ఒక్కసారి సోల్ ఫైర్ ఎమోజీ ఆగకూడదు బ్రో. కమాన్ గైస్, లైవ్ చాట్ మొత్తం ఒక్క కామెంట్ చేయండి. సోల్ ఫైర్ ఎమోజీ మొత్తం స్పామ్ అయిపోవాలి. గైస్ త్వరలో నేను కూడా 1v1 ఆడబోతున్నా, మామూలుగా ఉండదు సోల్ తో. చూద్దాం. చాలా సింపుల్ గా ఆడతాడు బ్రో గేమ్. చెప్తున్నా చాలా సింపుల్ గా ఆడతాడు. కమాన్ బ్రేకర్ చూసుకున్నట్టయితే సోల్ వచ్చేసి 3 రౌండ్స్ కొట్టాడు. ఆపోజిట్ ఒక రౌండ్ ఛాన్స్ కూడా ఇవ్వట్లా. గైస్ బిఎస్కే కమ్బ్యాక్ కొడతారని కోరుకుందాం. మంట పుట్టిస్తున్నాడు మచ్చా, మామూలు కాదు. కమాన్ బ్రో ఏమైనా చేస్తాడా? కమాన్ రా సోల్. గైస్ ఓబీ బ్రో పీసీ ప్లేయర్ లెక్క ఆడుతున్నాడు బ్రో. కమాన్ రా సోల్. ఇంకా 3 రౌండ్స్ అంతే అయిపోతుంది, ఈజీ. ఓపెన్ ఆడుతున్నాడు బ్రో, బాల్ కూడా వేసుకోవట్లా. పిఎస్కే 777 ఏమన్నా కంబ్యాక్ ఇస్తాడా? కమాండ్ రా. ఏమన్నా బ్రో మూమెంట్ చూడు బ్రో. వెళ్ళిపోతున్నాడు గైస్ ముందుకి. అటాకింగ్.
ఇంకా 4 రౌండ్స్ అంతే. ఫస్ట్ అయితే 3 రౌండ్స్ కంప్లీట్ చేసి ఓపే ఓపే బ్రో ఆయన మైండ్ పోయింటది మధ్య షార్ట్ రేంజ్ లో ఉడిపెక్కతో కొట్టాడు. అది కూడా బిఎస్కే కొంచెం తరబడుతున్నాడు. గురే బాల్ వేసినా పడిపోతుంది బ్రో. షాట్ బాల్ వేసినా షాట్ పడిపోయినట్టుంది. గైస్ మళ్ళీ ఇంత ఘోరంగా ఆడుతున్నాడు. క్రిమినల్ ని కన్నాం మనం. గైస్ మీరు లైవ్ షాట్ మాత్రం ఆగకండి ఓకేనా. మీరు సపోర్ట్ చేసే చాలు, ఈ మ్యాచ్ మనదే అంతే. గేమ్ ప్లే ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయటం మన బాధ్యత. సోల్ మాత్రం మామూలుగా ఆడట్లా, మీకు తెలిసిందే. ఇప్పటిదాకా ఆయన గేమ్ ప్లేనే చూసారు, ఆయన ఛానల్లో కూడా ఇప్పుడు గేమ్ ప్లేస్ పెడతాడు. వెళ్ళి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మామూలుగా ఆడట్లా బ్రో, ఇంత సింపుల్ గా ఆడుతున్నాడు అంటే మచ్చా. ఆపోజిట్ బిఎస్కే 777 ఏం చేయలేకపోతున్నాడు. సాహోకిల్లో బెస్ట్ ప్లేయర్ మళ్ళీ మంట పుట్టేయాలరా అంతే. ఎందు మచ్చ ఒక్క సెకండ్ ఆగట్లేదు బ్రో, ఒక్క చోట తిరుగుతూనే ఉన్నాడు. గజిబిజి తమ్లాడుతూనే ఉన్నాడు. అయిపోయింది. అబ్బా కమాండ్ రా అయిపోతుంది. గై స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 1-4. ఏమైనా చేస్తాడా? అయిపోయింది. సెకండ్ ఫైర్ బ్రో. ఏమైనా చేస్తాడా? ఓ ఏం కాదు కంబ్యాక్ ఇవ్వచ్చురా ఈజీ. బిఎస్ఐ సెకండ్ ఫైర్ అనే కనెక్ట్ అవుతుంది. కమాండ్ బిఎస్కే అంతేరా, ఇంకా 2 రౌండ్ల కమాండ్. స్కోర్ చూసుకున్నట్టయితే ఇక్కడ 4-2. ఏమైనా చేస్తాడా? బిఎస్కే 777 కంబ్యాక్ ఇస్తున్నాడు. 1000 రూపీస్ అని చెప్తే పోయేదేమో. లెవెల్ బ్రో ఏది ఏమైనా జరుగుతుందా? కమాండ్ రసోల్ పర్లేదు డార్లింగ్, ఏదైనా పర్లేదు. చెప్పే కదా బ్రో, గెలవడానికి సిద్ధమైనప్పుడు ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలన్నమాట. బ్రో మీరు కామెంట్ చేస్తుంటే ఏంటి మధ్య వీడు ఇట్లా కొడుతున్నాడు? వాల్ మిస్ అయిపోయింది. కుర్రోడిది వాల్ మిస్ అయిపోయింది. ఎటు వేసాడు వాల్. గైస్ మీరు తగ్గకండి, మళ్ళీ చెప్తున్నా. కమాన్ గైస్, తర్వాత సాహా బ్రోతో 5000 కొట్టించుకోబోతున్నాం. మామూలుగా ఉండదు గైస్. చాలా డేస్ తర్వాత సోల్ ఆడిపించా. కమాన్ బ్రో చూద్దాం ఏమైనా చేస్తాడు. ఇక్కడ స్కోర్ చూసుకున్నట్టయితే 2-5. బిఎస్కే 777 2 రౌండ్స్ కొట్టాడు, మనవాడు 5 రౌండ్స్ కొట్టాడు. ఇంకా 2 రౌండ్స్ అంతే. కమాండ్ రసోల్ గైస్ ఏమైనా చేస్తాడా? అయ్యో అరే హెల్మెట్ లేదు, సీరియస్లీ హెల్మెట్ లేదు బ్రో. మచ్చ హెల్మెట్ పోయింది. మనం చేస్తాడా? బిఎస్కే 777 కంబ్యాక్ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? షార్ట్ గన్ తో కొడితే పడతాడు బ్రో. కమాండ్ రసోల్ ఆయన వెయిట్ చేశాడు బ్రో. నిందలు పడిన షాట్ ఇప్పుడు పడితే మాత్రం అయిపోయినట్టే. అయిపోయింది బ్రో. ఓపి నువ్వు కూడా అంతేరా, సింపుల్. కమన్ ఏం కాదు, ఈజీ అయిపోతుంది. గైస్ మళ్ళీ చెప్తున్నా, సోల్ ఫైర్ ఎమోజీ కామెంట్ చేయడం మర్చిపోకండి. మంట పుట్టించేద్దాం అంతే. గైస్ కమాండ్ మా దగ్గర స్కోర్ చూసుకున్నట్టయితే 3-5. అరే ఛాన్స్ ఇవ్వకరా, కమాండ్ రా, అయిపోతుంది ఈజీ. 5000 పేడ్ మ్యాచ్ బ్రో. అలా వచ్చి అలా కొట్టేసి వెళ్ళిపోయాడు అంతే. కమాండ్ రా సోల్ హ్యాకర్ ఆర్ వాట్. స్కోర్ 3-6. బిఎస్కేనే కొడుతున్నాడంటే మరి ఎంఎస్సి సోల్ దేఖలేంగే. వాళ్ళు కరెక్ట్ వేయట్లేదా లేకపోతే నాకు అర్థం కావట్లేదు. ఒక పక్క వాళ్ళు పడుతుంది, సైడ్ ఉన్నప్పుడు సైడ్ వాళ్ళు ఎక్కువ పక్కేసుకున్నారు వాళ్ళు. 6-3 గైస్. చూద్దాం మచ్చా, ఇంకొక రౌండ్ బ్రో. గైస్ కమాండ్ మచ్చా, మీరు సోల్ ఫైర్ ఏమొచ్చి కామెంట్ చేస్తే చాలు బ్రో, మామూలుగా ఉండదు. గైస్ త్వరలో నేను కూడా ఆడతా ఓకేనా. సోల్ తో నేను ఆడాలనుకుంటే ఎంఎస్సి వర్సెస్ సోల్ అని కామెంట్ చేయండి. 5K కామెంట్స్ అయిపోతే నేను సోల్ 1v1 ఆడతాం, కన్ఫర్మ్ ఆడతాం బ్రో. లైవ్ లో ఆడి చూపిస్తా ఓకేనా. 5000 కామెంట్స్ కంప్లీట్ చేయటం మర్చిపోకండి. ఇంకొక రౌండ్ కావాలి మనకి. లాస్ట్ రౌండ్ బ్రో. ఎంఎస్సి ఛాన్స్ ఇస్తే కనుక లాస్ట్ రౌండ్ అవ్వదు. ఛాన్స్ ఇస్తే లాస్ట్ రౌండ్ కాదు, ఛాన్స్ ఇవ్వకపోతే లాస్ట్ రౌండ్. కమాండ్ రసోల్ బ్రో, ఏమన్నా గేమ్ ప్లే మచ్చా బ్రో. సౌల్ బాయ్ ఓపీ బ్రో. క్లీన్ స్విప్ 7-3. క్లీన్ స్విప్ 7-3 ఓపీ. నా కోసం మచ్చా ఇలాంటి ప్లేయర్స్ కి సపోర్ట్ చేయాలి చెప్తున్నా. మళ్ళీ సోల్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది ఓకేనా. వెళ్ళి నా కోసం ఆయన వీడియో కింద ఎంఎస్సి ఒక హార్ట్ ఇమోజీ కామెంట్ చేయడం మర్చిపోకండి. అట్లనే సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి మచ్చా. మొబైల్ ప్లేయర్స్ కి సపోర్ట్ చేయడంలో తప్పే లేదు, వెళ్ళి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఏం లేట్ చేయకుండా వెళ్ళి సాహో బ్రోని గ్రూప్ లోకి యాడ్ చేసి మాట్లాడదాం. కమన్
చాలా గట్టిగా ఆడాడు, చాలా 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 గట్టిగా ఆడాడు మ్యాచ్. నేను స్టార్టింగ్ చెప్పడం జరిగింది చాలా టఫ్ ఫైట్ ఇస్తారు అని చెప్పేసి, అలాంటి ఫైటే ఇచ్చాడనమాట మనోడు. గైస్ సీరియస్ చెప్తున్నా బ్రో, సోల్ మాత్రం మంట పుట్టించాడు. ఒకసారి వెళ్ళి సాహో బ్రో యాడ్ చేసి డబ్బులు అడుగుదాం, ఎట్లా రియాక్ట్ అవుతాడో చూద్దాం. గైస్ వస్తాడు ఖచ్చితంగా, ఇప్పుడైతే మనీ అయితే అడుగుతారు కదా, సో దాని అయితే రెడీ పెట్టుకున్నా మనీ. హలో ఫోన్ పే నెంబర్ చెప్పనా? ఇందులో కానీ నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను. ఇప్పుడు నువ్వు ఎలా అయితే వచ్చి వీడియో చేస్తాను చేసావు కదా, ఇప్పుడు వీడియో పెడతావు యూట్యూబ్లో, నేను కూడా వీడియో పెడతా, ఎందుకంటే ఎంఎస్ అంత బాగా ఆడాడు, నచ్చింది గేమ్ ప్లే ఓకేనా. బట్ కాకపోతే నువ్వు వీడియో పెడతావు అంత చేస్తా కొంచెం హీట్ అనేది వస్తుంది కదా. నేనేమన్నా అంటే నేను ఒక గేమ్ ఆడతా ఎంఎస్సి సోల్తో ఓకేనా. నేను గెలిచా అనుకో నువ్వు 5,000 చాలు, నా రిటర్న్లో 5,000. ఒకవేళ మీ వాడు గెలిచా అనుకో నేను రిటర్న్లో 10,000 ఇస్తా, ఇంటూ 2 times డబల్. ఏంటి నువ్వు 10,000 బ్రో? నువ్వు 10,000 కాదు, నువ్వు 20,000 ఇస్తావు. వద్దురా నాయన, నువ్వు గేమ్ ప్లేటో మాకు తెలుసు ఓకేనా. వద్దు, నాకు ఇప్పుడు 5,000 ప్రాఫిట్ వచ్చింది, నేను వీటిని ఇప్పుడే సోల్ కొట్టుకోవాలనుకోవట్లా ఓకే. నీ గిల్లో చెప్తున్నా మళ్ళీ ఓకేనా. నువ్వు మళ్ళీ ఆడాలనుకుంటే నీ గిల్లో ఉన్న మొబైల్ ప్లేయర్ని ఎవరైనా తీసుకొచ్చుకో ఓకే. నీ గిల్లో ఎవరైనా తీసుకొచ్చుకో, వాడితో ఆడిపిస్తే అప్పుడు కొట్టి చూపియాలి. నేను చెప్పాను ఇప్పుడు ఈ బిట్ కూడా ఖచ్చితంగా వీడియోలో పెట్టు ఓకేనా. సబ్స్క్రైబర్స్ అడుగుతారు కదా, ఆడమంటే ఆడతాను ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. మనం అయితే పేమెంట్ చేసేద్దాం. 5,000 టు గ్యాన్ ఎంఎస్యూ సక్సెస్ఫుల్లీ పోయినాయి. వచ్చినాయి అబ్బాయి చూసుకో, ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టండి. స్క్రీన్ షాట్ చూసుకోరా బాబు, ఓపెన్ చేసి చూపిస్తున్నా. స్క్రీన్ షాట్ ఇస్తే నెంబర్ కనపడేదిగా, నేను స్క్రీన్ షాట్ పెడతా చూసుకో, నువ్వు వేసుకో. ఓకే థ్యాంక్ యూ సాహో బ్రో. ఇంకైతే 5,000 పే చేసావు, ప్రాఫిట్ వచ్చింది, వెళ్ళొస్తాం మళ్ళీ ఓకేనా. నెక్స్ట్ టైం మళ్ళీ మీ ప్లేయర్ రెడీ పెట్టుకోండి ఓకేనా. గైస్ మీకు ఒక విషయం చెప్పాలి, అదేంటంటే సోల్ వర్సెస్ సాహో బ్రో మళ్ళీ మ్యాచ్ కావాలి అనుకుంటే ఒక్కసారి నా కోసం ఎస్ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ కి హార్ట్ ఇమోజీ ఇస్తా. 5,000 కామెంట్స్ అయిపోయాయంటే ఆ నెక్స్ట్ డేనే వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తా, మిస్ అవ్వకండి. ఎస్ఆర్ నో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇంకొక విషయం చెప్పాలి, సోల్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. మొబైల్ ప్లేయర్ సపోర్ట్ చేయటం మన బాధ్యత ఓకేనా. ఇప్పుడు దాకా వాడికి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు నేను, అంత మంచి గేమ్ ప్లే ఉన్నా. నా కోసం వెళ్ళి కాస్త వాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వాడి వీడియోస్ కింద ఒకసారి ఎంఎస్సి ఒక హార్ట్ ఇమోజీ స్పామ్ చేయటం మర్చిపోకండి. ఇంకా వీడియో చూస్తున్నావు కానీ లైక్ చేయట్లేదు, కింద లైక్ బటన్ ఉంటుంది, అలానే సబ్స్క్రైబ్ చేసుకోమచ్చా. సబ్స్క్రైబ్ చేయట్లేదు బ్రో, 200కి చాలా దగ్గరలో ఉన్నాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, అప్పటిదాకా బాయ్ బాయ్.